వెల్కమ్ టు సుమన్ టీవీ. నారాయణవనం మండలం వెంకటకృష్ణాపురంలో ఒకే కుటుంబంలో 5 మంది చనిపోయారన్న సంఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘటనకు సంబంధించిన మోహన్ తన కుమారుడితో కలిసి చనిపోయిన వెంకటపాలెం రైల్వే స్టేషన్ వద్ద ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. ప్రస్తుతం మీరు చూస్తున్నదే ఈ రైల్వే ట్రాక్ పైనే మోహన్, అతని కూతురు, కొడుకు నిన్న సాయంకాలం సరిగ్గా 6:10 చెన్నై టు కాచిగూడ వెళ్లే ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ కింద పడి చనిపోయారు. ప్రస్తుతం ఇదే రైల్వే ట్రాక్ పైన ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇదే బెంచీ పైన తన కుమారుని ఇద్దరిని కూర్చోబెట్టేసి మనం చూస్తున్న విజువల్స్ రైల్వే ట్రాక్ పైన అతను పడుకొని ఆత్మహత్య చేసుకుంటుండగా హుటాహుటిన పిల్లలిద్దరూ అతని తండ్రిని గమనించిన తర్వాత అతని తండ్రిని రక్షించబోయిన క్రమంలో వారు కూడా ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. వేపకుంట రైల్వే స్టేషన్ సిబ్బంది మాత్రం సాయంకాలం 6 గంటలకు మోహన్ తన పిల్లలతో సహా వచ్చి రైల్వే ట్రాక్ పైన రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాడని, సాధారణ ప్రయాణికుల మాదిరి ఇక్కడ రైల్వే వర్క్ జరుగుతున్నాగా ఇక్కడ ట్రైన్ లేవి ఆపరని చెప్పడంతో కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతామని మోహన్ చెప్పినట్లు తెలుస్తోంది. సరిగ్గా సాయంత్రం 6:30 సమయంలో ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రావడంతో హుటాహుటిన మోహన్ కూడా పరిగెత్తుకుంటా వెళ్లి ఆ రైలుకి అడ్డంగా నిలబడటంతోనే పిల్లలు కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేసి విధిలేని పరిస్థితుల్లో పిల్లలు కూడా మోహన్తో పాటు చనిపోయిన విషాద సంఘటన అయితే ఈ రైల్వే స్టేషన్లోనే జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా ఈ స్టేషన్లో ఇటువంటి సంఘటనలు జరగలేదని స్థానికులు, రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.